అది గన్న మాదిరి. ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తున్నారు కదా, డెమో అయితే చాలా బాగా వచ్చింది. ఈ వీడియో మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే. ఓకే, మంచి మంచి వీడియోస్ అయితే మీకైతే కొంచెం లేట్ అయినా పెడతాను. ఓకే, ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఈ అలర్ట్ మోషన్ కావాలంటే కొత్త వాళ్ళకి చెప్తున్నా, టెలిగ్రామ్లో పిన్ చేసి పెట్టాను, అది చూసుకోండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకున్నాను. మీకు ఇంతకుముందు వీడియో చూశారు కదా. ఓకే, అది తమిళ్ సాంగ్ ఉంటుంది కదా. ఓకే, ఇలా అయితే ఉంటుంది. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ కింద కేటీఎన్ అని ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ముందుగా ఏం చేస్తారంటే మీరైతే ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఫాంట్ అనేది ఇంపార్టెంట్. యాడ్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, విజిట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ అలర్ట్ మోషన్ అయితే ఏదైతే కనిపించిందో, సో అలర్ట్ మోషన్ పైన నల్ ఎఫెక్ట్ ఉంటుంది, దానిపైన ఈ ఎఫెక్ట్ ఉంది కదా. సో ఇక్కడ మీకు ఏంటంటే క్లారిటీగా మంచిగా కనిపిస్తుంది అనమాట. దానిపైన టచ్ చేయండి, కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళండి. ఓకే, నేను ఈ అలర్ట్ మోషన్ కానీ లేకపోతే అన్ని టెలిగ్రామ్లో పిన్ చేసి పెట్టిన. టెలిగ్రామ్ అంటే అలర్ట్ మోషన్ న్యూ వర్షన్ కూడా పెట్టేసిన. సో దీంట్లో నేను ఒకటైతే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకున్నా. మీకు దేంతో అంటే ఏ ఫోటోతో ఎడిట్ చేయాలో అయితే ఫస్ట్ అయితే ఒక ఫోటో మాత్రం ఎడిట్ అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా రిమూవ్ చేసుకోండి. ఓకే, దీని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. ఆల్రెడీ వచ్చేసింది మనకి. ఓకే, ఏం చేయాలన్నా పెట్టుకోండి, మై లవ్ అని పెట్టుకోండి, మీ ఇష్టం, అది మీకే వదిలేస్తున్నా. మనకి XML కూడా ఇస్తాను, ఇంకోటి ఫాంట్స్ అయితే ఇస్తాను కదా. ఓకే, సో దీనికి ఇక్కడైతే మీరు ఎక్కడెక్కడ అయితే ఇదైతే ఎడిట్ చేసుకున్నాం కదా, ఎడిట్ చేసుకున్నప్పుడు ఇదైతే మళ్ళీ ఆన్ చేసుకోండి, మళ్ళీ మర్చిపోకండి. ఇదే అనమాట. ఓకే, ఇదే ఇలా ఉంటుంది కదా. ఫస్ట్ ఇలాగైతే వస్తుంది. ఓకే ఓకే తర్వాత ఇక్కడ నుంచి మీరు కంపల్సరీ మీరు అంటే మీకు మంచిగా ఏ ఫోటో ఉన్నా సరే మీరు డిజిటల్ అంటే క్లారిటీగా ఉన్న ఫొటోస్ అయితే తీసుకోండి. ఒకవేళ క్లారిటీగా లేకపోతే రెమినీలో కానీ లేకపోతే రెమినీలో కూడా సరిగా ఇది కాకపోతే లైట్ రూమ్ కూడా ఉంటుంది మనకి. ప్లే స్టోర్లో అయితే రెమినీ ఉంటుంది ఆల్రెడీ. ఓకే, అవి అయితే క్లియర్ చేసుకోండి. ఎందుకంటే మనకి హెచ్డీలో ఉంటే మీరు ఎంతైనా చేయండి, ఏ వీడియో అయినా చేయండి, హెచ్డీలో ఉన్న క్వాలిటీ అంటే ఫోటో క్వాలిటీ ఉంటేనే వీడియో అంత బాగా వస్తుందని నా నమ్మకం. ఓకే, నమ్మకం కాదు, ఆల్రెడీ ఇది ప్రూవ్ అయింది కూడా. ఓకే, మీరు ఇలా ఉన్న ఫొటోస్ తీసుకుంటే ఎందుకంటే ల్యాండ్స్కేప్ చేసుకున్నాం కాబట్టి ఇలాంటివి ఉంటే డైరెక్ట్ మనకైతే ఇలా అయిపోతుంది. ఇక్కడైతే ఇది ఉంది కదా. ఓకే, కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి వేరే ఫోటో అయితే చేంజ్ చేసుకోవడమే ఉంటుంది, ఇంకేముండదు. ఈ ఫొటోస్ కూడా మీకు హెచ్డీ క్వాలిటీలో కావాలంటే టెలిగ్రామ్లో ఇస్తాను, మీరైతే అందులో మీకు అవైలబుల్ ఉంటాయి. ఓకే, ఇవైతే ఇలాగైతే చేసుకోండి. ఓకే, ఇలాగైతే వస్తుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇంకో ఫోటో. ఓకే, ఇలాగైతే అన్నీ చేంజ్ చేసుకోండి, ఇంతే ఉంటుంది. మీకు సాంగ్ కూడా ఆల్రెడీ ఇది అయిపోయింది. ఓకే, ఇంకొకటి సొల్యూషన్ ఏంటంటే నాకు ఒక నిమిషం, మీకు ఒకటి సొల్యూషన్ ఏం చెప్పాలంటే, ఇప్పుడు ఈ ఫోటో ఉంది. ఓకే, ఈ ఫోటో అయితే ఇలా ఉంది. ఓకే, ఇక్కడైతే ఎఫెక్ట్లు అయితే ఉంటాయి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఛానల్ ర్యాంపు షిఫ్ట్ ఆన్ చేసుకుంటే మీకు కలర్ గ్రేడింగ్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఇదైతే మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఇంకొకటి మీకు ఏంటంటే అవసరం లేదనుకుంటే ఇది తీసేసేయండి. ఒక నిమిషం, ఛానల్ ర్యాంపు షిఫ్ట్. ఓకే, అయితే కొందరు ఇన్పుట్ కావట్లేదు అంటున్నారు. ఓకే, ఇన్పుట్ కాకపోతే మీరు ఏం చేయాలంటే, సో దీని గురించి చెప్పిన తర్వాత చెప్తాను. ఓకే, మీకైతే ఆల్రెడీ మీకు సాంగ్ కూడా ఎక్స్పోర్ట్ అయిపోయింది, మనకేం ప్రాబ్లం లేదు. ఓకే, ఈజీగా ఇదైతే రెడీ అయిపోయింది. మీకు వేరే ఫొటోస్ పెట్టుకొని చేసుకోండి, అడ్జస్ట్మెంట్ చేసుకోండి. పైన షేర్ ఐకాన్ మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే నేను ఒక నిమిషం బయటకు వస్తాను. ఓకే, ఇవి అలర్ట్ మోషన్ మీకు ఒకవేళ ఇన్పుట్ కాకపోతే
నాకు కామెంట్ కూడా చేశారు. ఇంపోర్ట్ కాకపోతే అలర్ట్ మోషన్ పైన నొక్కి పట్టండి. ఓకే, ఇలా నొక్కి పట్టిన తర్వాత ఒక్క నిమిషం, ఇక్కడ చిన్న ఐకాన్ ఉంది, అలర్ట్ మోషన్ పక్కన చిన్న ఐకాన్ ఉంది. ఓకే, దాన్ని టచ్ చేయండి. టచ్ చేస్తే మనకి ఏంటంటే అలర్ట్ మోషన్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ పర్మిషన్స్ ఏమేమి ఉన్నాయో మొత్తం చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ సెట్ డిఫాల్ట్ అని ఉంటుంది. ఓకే, ఇప్పుడు న్యూ వర్షన్ ఉంది కాబట్టి ఇది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న కింద సపోర్టెడ్ వెబ్ అడ్రస్ ఉంది కదా, ఇవైతే అన్నీ ఆఫ్లో ఉంటాయి. మీకు ఆఫ్లో ఉన్నప్పుడు ఏది ఇంపుట్ కాదు. ఓకే, అన్నీ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీరు అయితే మొత్తం మీరు బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చేసి ఒకవేళ మొబైల్ డేటా ఇట్లా ఉంటే ఇట్లా క్లియర్ క్యాప్చర్ చేసుకోండి. ఓకే, బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైనా ఉంటే ఓకే, స్టోరేజ్ కూడా మీరు క్లియర్ క్యాప్చర్ చేసుకున్నారు అనుకో మీకు చాలా బాగుంది అన్నమాట. ఓకే, మొత్తం బ్యాక్ వచ్చేసి మీరు ఏమేమి వాడుతున్నారో మొత్తం తీసేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అలర్ట్ మోషన్కి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఒకవేళ అది అలాగ వచ్చినప్పుడు ఒక నిమిషం నేను ఒకటి చూపిస్తాను. ఇక్కడ గోపిక అని ఇంతకుముందు చేసిన నేను ఈ వీడియో. ఓకే, అదైతే క్లిక్ చేద్దాం. అదైతే ఆటోమేటిక్గా మనకైతే ఇంపోర్ట్ అయిపోతుంది. ఓకే, ఇలాగైతే మీరైతే చేసుకోండి. ఒకవేళ నాది ప్రాజెక్టు ఓపెన్ కాకపోయినా అది ఏం చేస్తారంటే షేర్ చేయండి ఎవరికైనా, వాట్సాప్లో కానీ దేనికి కానీ షేర్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇది చేసుకోండి. ఇది కంపల్సరీ అయితే వర్కౌట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు వెరిఫికేషన్ అనేది వచ్చేసింది మనకు లింక్. ఓకే, వెరిఫికేషన్ అది డేటా కొంచెం స్లో ఉంది. ఓకే, ఇలాగైతే వెరిఫికేషన్ అయిపోతుంది. మీరు ఇది ఒకటి మాత్రం నేను 2-3 వీడియోలు చేసిన నేను ఆల్రెడీ. మన సబ్స్క్రైబర్ కూడా ఈరోజు అడిగితే నేను లింక్ అయితే పెట్టేశాను. ఓకే, మొన్ననే చేసిన ఆ వీడియో కూడా. ఓకే, ఇలాగైతే చేసుకోండి. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి బాస్. ఇంకా ఓకే, థ్యాంక్ యూ. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.